హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వేదాంశు వ్లాగ్స్. మా ఫ్రెండ్స్ వచ్చారని చెప్పాను కదండి, వాళ్ళ కోసం అని నేను వెజిటేబుల్ బిర్యానీ వేశాను. ఎందుకోసం అంటే నాన్ వెజ్ తినకూడదు కదా కార్తీక మాసంలో. ఇంకా నేను ఇప్పుడు ఆ ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. స్టవ్ మీద గిన్నె అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు అది వేడెక్కింది, ఆయిల్ పోసుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి. క్వాంటిటీని తగ్గట్టుగా ఆయిల్ పోసుకోండి. ఒకవేళ ఆయిల్ తక్కువ తినాలనుకుంటే తగ్గించుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇలా నేను బగారా మసాలా అన్నీ వేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇవి వేడెక్కాక మళ్ళీ నేను పచ్చిమిర్చి వేసుకున్నాను. స్పైసీ కోసం నేను ఒక 10-15 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇంకా మీరు ఒకవేళ స్పైసీ తినాలనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. ఇవి వేడెక్కాక మళ్ళీ నేను ఇందులో కరివేపాకు వేశాను. ఇంకా మా ఫ్రెండ్స్ వస్తూ కాల్స్ చేస్తున్నారండి, అడ్రస్ చెప్తున్నాను, అందుకోసమని మధ్య మధ్యలో ఫోన్ మాట్లాడుతున్నాను అనమాట. ఇక్కడ నేను బీన్స్ వేసుకుంటున్నానండి. ఈ బీన్స్ వేసుకొని ఆ తర్వాత కొద్దిసేపు కలుపుకొని మళ్ళీ పొటాటో యాడ్ చేసుకుందాం. అలాగే క్యాప్సికమ్ కూడా ఒక్కొక్కటి వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, నేను ఇవైతే వేసేస్తున్నానండి అన్నీ. టమాటోని అలాగే పొటాటో క్యాప్సికమ్ కలిపి వేసేసాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇలా వేసేసి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడుకుతున్నాయో ఇవనేది. మనకి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆ టమాటోస్ అవన్నీ బాగా ఉడకడానికి కోసమని సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి కొంచెం, తర్వాత లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు కొత్తిమీర పుదీనా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. వెజిటేబుల్స్ అన్నీ వేసాక వేసుకున్నాను. స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు పోపులో, కానీ నేను లాస్ట్లో వేసాను. చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట, ఫ్రెష్ది ఇప్పుడే దంచి వేసానండి. ఇవన్నీ బాగా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని అవన్నీ ఉడికాక తీసుకొని ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం రైస్ క్వాంటిటీని బట్టి తీసుకుంటాం కదండి వాటర్, అలాగే తీసేసుకోండి. ఇంకా అందులో సాల్ట్ యాడ్ చేసుకోండి టేస్ట్కి సరిపడా. నేను ఇంతకుముందు కొంచెం వేసాను కదా, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వేసాను అనమాట. ఇది కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందులో ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో రైస్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అన్నీ వంపేసి ఇందులో రైస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే వాటర్ అన్నీ తీసేసానండి. ముందుగా 1/2 అవర్ ఈ రైస్ని నానబెట్టుకున్నాను మంచిగా కడుక్కొని. ఇవి ఇలా వాటర్ లేకుండా తీసేసుకొని అన్నీ మొత్తం ఇందులో వేసి కలుపుకొని మూత పెట్టేసేయాలి అండి. మనకు తొందరగా ఉడుకుతుంది రైస్ అనేది ఇలా నానబెట్టడం వల్ల. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకోండి. మీకు ఒకవేళ నచ్చినట్లయితే నెక్స్ట్ టైం ట్రై చేయండి మీరు కూడా. ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ కోసం అనేసి నేను పాయసం తీసుకొచ్చాను అనమాట. దేవుడి కోసం అని చేశాను మార్నింగ్. ఇంకా వాళ్ళేమో అప్పుడేనా ఆగవే అనేసి అంటున్నారు, అందుకోసమని వాళ్ళని వీడియో తీయొద్దు అంటున్నారండి. సారీ, అందుకోసమని చూపించలేదు, ఎందుకంటే ఇప్పుడే వచ్చారు వాళ్ళు. ఇంకా మా వాడు నేనైతే లాగించేసామండి. చాలా బాగుంది పాయసం. ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగానే వచ్చింది. ఇంకా ఫ్రెండ్స్తో కలిస్తే ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా ఉండదండి. నేను తింటుంటే వాళ్ళు నా పక్క నుండి చాలా జోక్స్ వేస్తున్నారు, అందుకోసమని ఇలా ఎంజాయ్ చేస్తూ తినేసాను అనమాట. ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిస్తే ఎలా ఉంటుందో మీకు కూడా తెలిసిన విషయమే. అందులోనూ మేము చాలా సంవత్సరాల తర్వాత కలిసామండి. కాలేజ్ అయిపోయాక ఫస్ట్ టైం అందరం కలిసాము. ఇంకా మేమైతే బిర్యానీ తింటూ చాలా ఎంజాయ్ చేసామండి. చూడండి మీరు కూడా బిర్యానీ ఎలా వచ్చింది అనేది, సూపర్గా వచ్చిందండి. ఇంకా దీంట్లోకి కాంబినేషన్గా గ్రేవీ కూడా చేశాను, అలాగే ఆనియన్స్ ఇంకా లెమన్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మనకి ఏది ఉన్నా లేకున్నా కూల్ డ్రింక్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి అనమాట. చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ అది ఎలా తింటుందో, ఇంకా చూడవే ఇల్లు కూడా ఇలా తిను అని అంటుంది. ఇంకా మేము ఈవినింగ్ టైంలో గుడికి వెళ్ళామండి, ఆ వీడియో కూడా పెడతాను, తప్పకుండా చూసండి. ఓకేనా, బాయ్.